బ్రాండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి సరైన ప్లాట్ఫామ్ ఎర్న్ ఇన్ యాప్. రిజిస్టర్ అండ్ డౌన్లోడ్ నౌ. Friends, welcome to my channel. So my name is G. Narasimhareddy. So you can contact me for online and offline classes on my number. So here we are learning a simple topic, that is going to. So going to అనేది ఎందుకు వాడాలి? Going to అంటే ఏంటంటే మనం నిర్ణయించుకున్నాం, ఏదైనా విషయం నిర్ణయించుకున్నాం, నెక్స్ట్ చేయడమే మిగిలింది అన్నప్పుడు గోయింగ్ టు వాడాలి. ఎందుకు వాడుతున్నాం మనం? గోయింగ్ టు అంటే ఒక విషయం నిర్ణయించుకున్నాం, నెక్స్ట్ చేయడం మిగిలింది అంటే ఫ్యూచర్. ఇది ఒక రకమైన ఫ్యూచర్ అనమాట. ఎగ్జాంపుల్, రైట్? గోయింగ్ టు అంటే ఇట్ ఈస్ డిసైడెడ్ టు డూ సంథింగ్, రైట్? ఇట్ ఈజ్ రైనింగ్, వర్షం పడుతుంది. అప్పుడు నేనేం చేస్తాను? ఐ ఆమ్ గోయింగ్ టు స్టే బ్యాక్, రైట్? నేను ఆగిపోతాను. షీ సిక్, ఆమె సిక్గా ఉంది. ఆమె షీ ఈజ్ గోయింగ్ టు విజిట్ ద డాక్టర్. సో ఆమె ఆరోగ్యంగా లేదు, ఆమె ఏం చేస్తుంది? డాక్టర్ని కలవబోతుంది. ఇట్ ఈజ్ హాట్ ఇన్ ద రూమ్, రూమ్లో వేడిగా ఉంది. నేనేం చేయబోతున్నాను? ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్, లేదంటే ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఇట్ ఈస్ క్లౌడీ, మబ్బుగా ఉంది. నెక్స్ట్ ఏం కాబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్. ఐ హిట్ ద డాగ్, నేను కుక్కని తన్నాను, నేను కుక్కని కొట్టాను. అదేం చేయబోతుంది? ఇట్ ఈస్ గోయింగ్ టు బైట్ మీ, అది నేను కరవబోతుంది, లేదంటే అది నేను చేయబోతుంది. దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు కోపంగా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫైట్. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అనేది ఏంటి? గోయింగ్ టు అనమాట. గోయింగ్ టు అంటే ఏంటి? ఇట్ ఈస్ డిసైడెడ్ టు డూ సంథింగ్. ఇట్ ఈస్ రైనింగ్, వర్షం పడుతుంది. ఐఎమ్ గోయింగ్ టు స్టే బ్యాక్, నేను ఉండబోతున్నాను బ్యాక్. షీ సిక్, ఆమె సిక్గా ఉంది, ఆమె ఆరోగ్యం బాగాలేదు ఆమెకు. షీఈస్ గోయింగ్ టు విజిట్ ద డాక్టర్, ఆమె డాక్టర్ని కలవబోతుంది. ఇట్ ఈస్ హాట్ ఇన్ ద రూమ్, రూమ్లో వేడిగా ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్, లేదంటే ఐఎమ్ గోయింగ్ టు స్విచ్ ఆన్ ద ఫ్యాన్. ఇట్ ఈస్ క్లౌడీ, మబ్బుగా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్, వర్షం పడబోతుంది. ఐ హిట్ ద డాగ్, నేను కుక్కని కొట్టాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బైట్ మీ, అది కరబోతుంది, లేదంటే ఇట్ ఈస్ గోయింగ్ టు చేజ్ మీ. దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు కోపంగా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫైట్, వాడు గొడవబోతున్నారు. ఇది పాజిటివ్ అంటే ఇది ఆన్సర్ అనమాట. ఒకవేళ మీరు ఇది కాదు అని చెప్పాలనుకోండి, అది నెగిటివ్. ఇప్పుడు మనం నెగిటివ్ చేస్తున్నాం. వర్షం పడట్లేదు, ఇట్ ఈస్ నాట్ రైనింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే బ్యాక్, నేను తిరిగి ఉండబోవట్లేదు. షీ ఈజ్ నాట్ సిక్, ఆమె ఆరోగ్యం బాగుంది అంటే సిక్గా లేదు ఆమె. షీ ఈజ్ నాట్ గోయింగ్ టు విజిట్ ద డాక్టర్ అంటే ఏంటి? షీ ఈజ్ నాట్ గోయింగ్ టు విజిట్ ద డాక్టర్, ఆమె డాక్టర్ని కలవట్లేదు. ఇట్ ఈస్ నాట్ హాట్, రూమ్లో వేడిగా లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్. ఇట్ ఈస్ నాట్ క్లౌడీ, మబ్బుగా లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెయిన్, వర్షం పడబోవడం లేదు. ఐ డిడ్ నాట్ హిట్ ద డాగ్, నేను కుక్కని కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బైట్ మీ, అది నేను కరవబోవట్లేదు. దే ఆర్ నాట్ యాంగ్రీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్. సో గోయింగ్ టు అంటే నిర్ణయించుకున్నాం, చేయడమే మిగిలింది అన్నప్పుడు గోయింగ్ టు వాడాలి. నెగిటివ్ అనుకోండి, ఇప్పుడు నీకు పాజిటివ్ ఏంటి? వర్షం పడుతుంది, ఇట్ ఈస్ రైనింగ్, ఐఎమ్ గోయింగ్ టు స్టే బ్యాక్. ఒకవేళ పడట్లేదు, ఇట్ ఈస్ నాట్ రైనింగ్, ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టే బ్యాక్.
షీఈ్ సిక్, ఆమె సిక్గా ఉంది, ఆమె ఆరోగ్యం బాగాలేదు. షీఈ్ గోయింగ్ టు విజిట్ ద డాక్టర్. షీఈ్ నాట్ సిక్, ఆమె సిక్గా లేదు. షీఈ్ నాట్ గోయింగ్ టు విజిట్ డాక్టర్ అంటే కలవట్లేదు. ఇట్ ఈస్ నాట్ హాట్ ఇన్ ద రూమ్, రూమ్లో వేడిగా లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్, నేను డోర్ తీయబోట్లేదు. అదే రూమ్లో వేడిగా ఉంది. ఇట్ ఈస్ హాట్ ఇన్ ద రూమ్, రూమ్ వేడిగా ఉంది. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ద డోర్, నేను డోర్ తెరవబోతున్నాను. ఇట్ ఈస్ నాట్ క్లౌడీ, మబ్బుగా లేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు రెయిన్ అంటే వర్షం పడబోట్లేదు. ఇట్ ఈస్ క్లౌడీ, మబ్బుగా ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు రెయిన్, వర్షం పడబోతుంది. ఐ హిట్ ద డాగ్, నేను కుక్కని కొట్టాను. ఇట్ ఈస్ గోయింగ్ టు బైట్ మీ, అది నేను కరవబోతుంది. ఐ డిడ్ నాట్ హిట్ ద డాగ్, నేను కుక్కని కొట్టలేదు. ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బైట్ మీ, అది నేను కరవబోట్లేదు. దే ఆర్ నాట్ యాంగ్రీ, దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్, వాళ్ళు కోపంగా లేరు. వాళ్ళు ఏం చేయబోతున్నారు? దే ఆర్ నాట్ గోయింగ్ టు ఫైట్, వాళ్ళు గొడవ పడబోట్లేదు. అలాగే దే ఆర్ యాంగ్రీ, వాళ్ళు కోపంగా ఉన్నారు. దే ఆర్ గోయింగ్ టు ఫైట్, వాళ్ళు గొడవ పడబోతున్నారు. రైట్? అలాగే ఐ యామ్ హంగ్రీ, నేను ఆకలిగా ఉన్నాను. ఐ యామ్ గోయింగ్ టు ఈట్ సంథింగ్. నాకు ఆకలిగా ఉంది, నేనేదో తినబోతున్నాను. నాకు దాహంగా ఉంది. ఐఎమ్ థర్స్టీ. ఐఎమ్ గోయింగ్ టు డ్రింక్ సమ్ వాటర్. నాకు దాహంగా ఉంది, నేను కొన్ని నీళ్ళు తాగబోతున్నాను. నాకు ఆకలిగా ఉంది, నేను ఏదో తినబోతున్నాను. ఇలా మనం గోయింగ్ టుని వాడాలి. సో గోయింగ్ టు అంటే ఏంటి? మనము ఏదైనా విషయం నిర్ణయించుకున్నాం, నెక్స్ట్ చేయడమే మిగిలింది అన్నప్పుడు గోయింగ్ టు. అతడా అనుకోండి, అతడంటే ఈజ్ గోయింగ్ టు డూ సంథింగ్. నేను అనుకోండి ఐఎమ్ గోయింగ్ టు డూ సంథింగ్. నా దగ్గర మార్కర్ ఉంది, నేను రాయబోతున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్. అతని దగ్గర కెమెరా ఉంది, అతను షూట్ చేయబోతున్నాడు. ఈజ్ గోయింగ్ టు షూట్. రైట్? ఆమె ఒక ప్లేయర్, షీఈ్ ఎ ప్లేయర్, షీఈ్ గోయింగ్ టు ప్లే. ఈజ్ ఎ పొలిటీషియన్, ఈజ్ గోయింగ్ టు గివ్ ఏ స్పీచ్. రైట్? అతను ఒక డాక్టర్, ఈజ్ ఎ డాక్టర్, ఈజ్ గోయింగ్ టు చెక్ ద పేషెంట్స్. అతను ఒక లాయర్, ఈజ్ ఎ లాయర్, ఈజ్ గోయింగ్ టు ఆర్గ్యూ ఇన్ ద కోర్ట్. ఇలా గోయింగ్ టు వాడాలి. థ్యాంక్ యూ.